హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా ఏపీ మెగా డిఎస్సి తెలంగాణ వాళ్ళు రాయొచ్చా, సో రాస్తే ఏమేమో మనకు అవసరం ఉంది, వాటి యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో మనము క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎండ్ దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. సో దానికంటే ముందు మనం కొటేషన్ అయితే చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. చూడండి, ఇక్కడ సమయాన్ని వృధా చేస్తే అవకాశాలకు గండి. మీరు ఒక్క నిమిషం వృధాగా గడిపితే మీరు కోల్పోయేది ఆ సమయాన్ని మాత్రమే కాదు మిత్రమా, మీకు దక్కాల్సిన ఎన్నో విలువైన అవకాశాలను కూడా మీరు కోల్పోతున్నారని తెలుసుకోండి. ఆ ఒక్క నిమిషాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకొని కష్టపడేవారు మీ అవకాశాలను సొంతం చేసుకుంటారు. అందుకే పనిని వాయిదా వేయడానికి సాకులు వెతుక్కోకండి. కాబట్టి సమయం ఎంత విలువైందో మీ అందరికీ తెలిసినటువంటిది విషయం తెలుసు కాబట్టి సో జాగ్రత్తగా ప్రతి ఒక్క దాన్ని మీరు క్లియర్గా చదువుతూ సో సమయాన్ని వృధా చేయకుండా ఇక్కడ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత టెస్ట్ సిరీస్ రాయాలనుకున్న మిత్రులు సో లాగిన్ విత్ ఓటీపీ ద్వారా కూడా మీరు లాగిన్ చేసుకోవచ్చును. లాగిన్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది మిత్రమా. సో ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేది కనిపిస్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. టెస్ట్ సిరీస్ పైన సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు టెట్కి సంబంధించినటువంటి ఈ విధంగా పేపర్ 1, పేపర్ 2 సోషల్, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ కనిపిస్తుంది. సో మీకు ఏది కావాలనుకుంటే అది ఇక్కడ బై నౌ అని కనిపిస్తుంది. బై నౌ చేసి పే ఆన్లైన్ చేస్తే మీకు టెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో పేమెంట్ అయిన తర్వాత మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టైం టేబుల్ అనేది ఓపెన్ అవుతుంది. సో టెస్ట్ పీడిఎఫ్ దగ్గర టైం టేబుల్ ఉంటుంది, షెడ్యూల్ ఉంటుంది. సో షెడ్యూల్ సో దీని మీద క్లిక్ చేయండి, మీకు షెడ్యూల్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత టెస్ట్ టైటిల్ ఉంది పక్కకి. సో ఈ టెస్ట్ టైటిల్ దగ్గర మనకు టెస్ట్లో డైలీ వైజ్గా టెస్టులు అనేటివి అప్లోడ్ అవుతాయి మిత్రమా. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. సో ఈ విధంగా షెడ్యూల్ అనేది ఉంటుంది మిత్రమా. రైట్ మిత్రమా, ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి బి రెడీ 16,347 పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం. 3 ప్రధాన మార్పులతో 2 వేర్వేరు నోటిఫికేషన్లు అయితే ఏపీ ప్రభుత్వం ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో ముఖ్యమైన అంశాలను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మే 15 వరకు దరఖాస్తులకు గడువు ఉంది. జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు ఇచ్చారు. పరీక్షల యొక్క షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సో పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే నిర్వహణ ఉంటుంది. ప్రాధాన్యం ముందే ఎంపిక చేసుకోవాలి. అభ్యర్థులు సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సి ఉంది. నేరుగా తుది ఫలితాల జాబితా ప్రకటన, పోస్టులు మిగిలితే తర్వాతి నోటిఫికేషన్లో భర్తీ. ఎస్సీ వర్గీకరణ అమలు కానున్న తొలి నోటిఫికేషన్. ఉపాధ్యాయ పోస్టులో స్థానికులకు 80%, స్థానికేతరులకు 20% కేటాయింపు ఇచ్చారు. వారు 10th తెలుగు సబ్జెక్టు చదవడం తప్పనిసరి. ఈ కోటాలో తెలంగాణ వారికి మాత్రమే అవకాశము. సో ఇక్కడ ఖచ్చితంగా 10th తెలుగు చదివినటువంటి స్టేట్ ఏదైనా ఉంటుందంటే అది తెలంగాణ మాత్రమే ఉంటుంది. కాబట్టి సో తెలంగాణ అభ్యర్థులకు 20% నాన్ లోకల్ అభ్యర్థులు అయితే రాసుకోవచ్చు. తెలంగాణ మిత్రులు రాసుకోవచ్చు, వేరే జిల్లా మిత్రులు వేరే జిల్లా కూడా రాసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఏ జిల్లా వారికి ఆ జిల్లాలో చాలా పోస్టులు ఉన్నాయి కాబట్టి ఆ ఏపీ వాళ్ళందరూ వారి లోకల్ జిల్లాల్లో రాసుకుంటారు. తెలంగాణ మిత్రులు ఎవరున్నా మీకు 20% వెయిటేజ్ అనేది ఉంటుంది. సో దాన్ని గమనించండి. అంటే వెయిటేజ్ అనగా నాన్ లోకల్ కింద 20% పోస్టులు అనేది కేటాయించడం అనేది జరుగుతుంది. సో ఈ పోస్టులకు తెలంగాణ మిత్రులు కూడా ఎలిజిబుల్. మరి దీనికోసం టెట్ క్వాలిఫై ఉండాలి కంపల్సరీగా. సీటెట్ అన్న క్వాలిఫై ఉండాలి, లేకుంటే ఏపీకి సంబంధించినటువంటి టెట్ అన్న క్వాలిఫై అయినటువంటి మిత్రులు ఈ యొక్క పోస్టులను రాసుకోవచ్చు. దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. ఇంకా క్లియర్గా ఇంకేమేమి అవసరం ఒకసారి చూసే ప్రయత్నం మనమైతే చేద్దాం మిత్రమా. ముఖ్యంగా ఇక్కడ అదేవిధంగా హిందీ, ఇంగ్లీష్ టీచర్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే వారికి తెలుగు మినహాయింపు అయితే ఉంటుంది నాన్ లోకల్ అభ్యర్థులకు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే లక్షలాది మంది ఉద్యోగార్థులు ఆశగా ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. సో ఇక్కడ ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే 3 ప్రధాన మార్పులు జరిగాయి. వీటిని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందు సర్టిఫికేట్లు అప్లోడ్ చేయడం, ప్రాధాన్యాలు ఇవ్వడం, ప్రొవిజనల్ జాబితా లేకుండా నేరుగా తుది జాబితా ప్రకటించడం అనే 3 ప్రధాన మార్పులు డిఎస్సిలో చేశారు. సో గతంలో దరఖాస్తు సమయంలో అభ్యర్థులు సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ దానివల్ల పరీక్షల అనంతరం సర్టిఫికేట్ల పరిశీలనకు ఎక్కువ సమయం పట్టేది. ప్రస్తుత డిఎస్సిలో దరఖాస్తుల సమయంలోనే అభ్యర్థులు అన్ని రకాల అర్హత సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి. ఉపాధ్యాయ అర్హత పరీక్ష కూడా వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, సో మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, సో ఈ యొక్క సర్టిఫికేట్స్ని అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ ఎస్ఎస్సి మెమో, 10th ఇంటర్ మెమోస్ ఈ యొక్క సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లోడ్ దగ్గర క్యాస్ట్ అప్లోడ్ చేసినప్పుడు క్యాస్ట్ యొక్క నంబర్ అడుగుతుంది. ఏపీకి సంబంధించి ఏపీ అని ఉంటుంది. సో తెలంగాణకు సంబంధించి టీజీ అని ఉంటుంది. సో ఇక్కడ కొందరికి ఇబ్బంది వస్తుంది అప్లికేషన్ చేసే సమయంలోని కొంతమంది అభ్యర్థులు నిన్న చెప్పడం అయితే జరిగింది. సో ఒకసారి అప్లై చేసే ప్రయత్నం చేయండి, అలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు.
ఎందుకంటే ప్రభుత్వము నాన్ లోకల్ కింద 20% పోస్టులను కేటాయించింది కాబట్టి నాన్ లోకల్లో తెలంగాణ వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 10th తెలుగు చదివి ఉంటారు కాబట్టి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పరీక్షలు జూలై 6 వరకు ఉంటాయి. సో ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ విధానంలో అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలు కేటాయిస్తారు. డిఎస్సి దరఖాస్తులకు ప్రభుత్వం వయో పరిమితి సడలించింది. 2024 జూలై 1 కట్ ఆఫ్ తేదీతో 18 నుంచి 44 ఏళ్ల వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితి 49, దివ్యాంగులకు 54 ఏళ్లుగా నిర్ణయించింది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ను సందర్శించవచ్చు. ఇక్కడ ఎగ్జామ్ అయిన తర్వాత నార్మలైజేషన్ చేస్తామని నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో డిఎస్సి ఎగ్జామ్ షిఫ్ట్ల వారీగా అయిన తర్వాత సో ఆ యొక్క మార్క్స్ అందరికి వచ్చిన తర్వాత దాన్ని నార్మలైజేషన్ చేస్తామని నార్మలైజేషన్ ఫారంలో కూడా నోటిఫికేషన్లో పేర్కొనడం అయితే జరిగింది. ఒకసారి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మిత్రమా, స్కూల్ అసిస్టెంట్, హెచ్జిటి, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు వేర్వేరుగా అర్హతలు ప్రభుత్వం ప్రకటించింది. గత డిఎస్సి సమయంలో ఉన్న హెచ్జిటి పోస్టులకు అర్హత విషయంలో స్పష్టతనిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హెచ్జిటి పోస్టులకు డిఈడి లేదా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ విద్యార్హత కలిగిన వారు మాత్రమే అర్హులు. ఇంటర్లో 50% మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి 45% మార్కులు సాధించి ఉండాలి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి సబ్జెక్టులతో డిగ్రీ బీఈడ్ ఉండాలి. వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు డిగ్రీతో పాటు బీపీఎడ్ లేదా ఎంపీఈడి ఉత్తీర్ణత అయి ఉండాలని నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇక టెట్కి సంబంధించిన అంశాన్ని ఒకసారి గమనించినట్లయితే వ్యాయామ విద్య మినహా స్కూల్ అసిస్టెంట్, హెచ్జిటి పోస్టులకు టెట్లో 20% వెయిటేజ్ అనేది ఉంటుంది. మొత్తం పరీక్షల అనంతరం నార్మలైజేషన్ ప్రక్రియ తర్వాత తుది ఫలితాలు ప్రకటిస్తారు. సో మన దగ్గర తెలంగాణలో నార్మలైజేషన్ ప్రక్రియ లేకుండే, ఎందుకంటే ఏ డిస్టిక్ వరకు ఆ డిస్టిక్ ఎగ్జామ్ పెట్టారు. కానీ ఏపీలో మాత్రం నార్మలైజేషన్ అనేది ఉంటుంది. ఓపెన్ కోటా 20%. టీచర్ పోస్టులో 80% పోస్టులు స్థానికులకే దక్కుతాయి. మిగిలిన 20% ఓపెన్ కోటాగా ఉంటుంది. అందులో స్థానికులు, ఇతర జిల్లాల వారు, ఇతర రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాల అభ్యర్థులు 10వ తరగతిలో తెలుగు సబ్జెక్టు తప్పనిసరిగా చదివి ఉండాలి. దీంతో తెలంగాణ వారికి మాత్రమే ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు కింద అవకాశం దక్కుతుంది. అయితే హిందీ, ఇంగ్లీష్ సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకునే వారికి తెలుగు సబ్జెక్టు మినహాయింపు ఉంటుందని అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి. కాబట్టి తెలంగాణ మిత్రులు కూడా రాసుకునే అవకాశం ఉంది. సీటెట్ క్వాలిఫై అయినటువంటి మిత్రులు సీటెట్లో మీ యొక్క స్కోర్ 90 మార్క్స్ ఉన్నటువంటి అభ్యర్థులు మీరైతే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వారికి ఫీజు మినహాయింపు. గత ప్రభుత్వంలో ప్రకటించి మధ్యలో ఆగిపోయిన డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ డిఎస్సిలో ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ కొత్తగా దరఖాస్తు నింపి అప్లోడ్ చేయాలి. ఒక్కో పోస్టుకు అభ్యర్థులు 750 రూపాయల చొప్పున చెల్లించాలి. అందువల్ల గత డిఎస్సిలో ఒక పోస్ట్ ఫీజు చెల్లించిన వారు ఇప్పుడు అంతకంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే అదనంగా ఎంపిక చేసుకున్న పోస్టులకు 750 రూపాయలు చెల్లించాల్సి అయితే ఉంటుంది. సో ఒక అప్లికేషన్కి గతంలో ఎవరైనా చేసుకుంటే ఒక అప్లికేషన్ వారికి ఫ్రీగా లభిస్తుంది. డిఎస్సిలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయబోతున్నారు. సో ఇక్కడ అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ రోస్టర్ పైర్లు కేటాయించింది. ఎస్సీ 1, 2, 3 3 కేటగిరీలకు పోస్టులు వేరువేరుగా చూపించి దీంతో రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన మొదటి నోటిఫికేషన్ ఇదే. సోషల్, ఇంగ్లీష్ పోస్టులే ఎక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ల వారీగా పోస్టులు చూస్తే ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలలో అత్యధికంగా 13,192 పోస్టులు. వాటిలో 5,985 సెకండరీ గ్రేడ్ టీచర్లు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులో ప్రథమ భాష స్కూల్ అసిస్టెంట్ సంబంధించి 534, హిందీలో 492, ఇంగ్లీష్లో 1032, ఫిజికల్ సైన్స్లో గణితంలో 655, ఫిజికల్ సైన్స్లో 599, బయాలజికల్ సైన్స్లో 902, సోషల్ స్టడీస్లో 1329, పీటీ పోస్టులు 1664 చొప్పున పోస్టులు ఉన్నాయి. గమనించే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా. సో ఇక్కడ అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి. సో కర్నూలులో 2,465 పోస్టులు భర్తీ చేస్తున్నారు. సో అదేవిధంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో 881 పోస్టులు ఉండగా అందులో 601 హెచ్జిటి ఖాళీలు ఉన్నాయి. ఈ విభాగానికి సంబంధించి విశాఖపట్నంలో అత్యధికంగా 400 పోస్టులు ఇచ్చారు. విజయనగరంలో 137, తూర్పుగోదావరిలో 112, శ్రీకాకుళంలో 85 పోస్టులు మంజూరు చేశారు. మొత్తం 7,487 స్కూల్ అసిస్టెంట్లు, 6,599 హెచ్జిటి పోస్టులు అయితే ఉన్నాయి. గమనించే ప్రయత్నం చేయండి. సో తెలంగాణ మిత్రులు మీరు రాసుకోండి. మీకు క్వాలిఫికేషన్ ఉన్న మిత్రులు ప్రతి ఒక్కరు టెట్, ఐపీ టెట్ కాకపోతే సీటెట్లో 90 మార్క్స్, సీటెట్లో క్వాలిఫై అయిన మిత్రులు తప్పకుండా మీరు ఆ మన ఐపీలో కూడా అర్హులు అవుతారు మిత్రమా. ఎక్కువ పోస్టులు వస్తాయి. ప్రయత్నం చేయండి. జాబ్స్ వచ్చే అవకాశాలు అనేది కూడా ఉంటుంది. ఆర్టీసీలో కొలువుల జాతర 3,038 పోస్టులకు భర్తీకి త్వరలో నోటిఫికేషన్. ఇది మనం చాలా రోజుల నుండి చదువుతున్నాం. మొత్తానికి ఆ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే. సో ఆ నోటిఫికేషన్ ఏ విభాగాలు ఉన్నాయి, ఆ పోస్టుల వివరాలు ఒకసారి చూద్దాం.
సో భర్తీ చేసే ఉద్యోగాలు 3038, డ్రైవర్ 2000 ఉన్నాయి. శ్రామిక్కి సంబంధించి 743, డిప్యూటీ సూపరింటెండెంట్కి సంబంధించి ట్రాఫిక్కి సంబంధించి 84 పోస్టులు, డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్కి సంబంధించి 114 ఖాళీలు ఉన్నాయి. డిపో మేనేజర్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్కి సంబంధించి 25 పోస్టులు, అసిస్టెంట్ మెకానికల్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి 18 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి 23 ఖాళీలు, సెక్షన్ ఆఫీసర్ సివిల్స్కి సంబంధించి 11 ఖాళీలు ఉన్నాయి. అకౌంట్ ఆఫీసర్లకు సంబంధించి 6 ఖాళీలు, మెడికల్ ఆఫీసర్కి సంబంధించి 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్కి సంబంధించి 7 పోస్టులు, మొత్తం 3038 ఖాళీలతోటి నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఆర్టీసీలో. దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్, ఇక్కడ సర్కారు బడులు, ఆసుపత్రులు కార్పొరేట్కు దీటుగా అని ఒక అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది. సో స్కూళ్లలో ప్రీ ప్రైమరీ విధానం తీసుకురావడం, హాస్పిటల్లో ఓపీఐపీ విధానంలో మార్పులు, 0 బిల్లులు అమలు చేసేలా ప్లాన్, అధికారుల నుంచి ప్రతిపాదనలు కోరిన ప్రభుత్వం. సో ఇక్కడ సర్కారు బడుల్లో ప్రీ ప్రైమరీకి ఆల్రెడీ లెక్కలైతే తీసుకుంటున్నారు. నెక్స్ట్ జూన్ నుంచి ఈ ప్రీ ప్రైమరీ స్కూల్స్ అనేవి ప్రతి జిల్లాలో 30 స్కూల్స్ని స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది మిత్రమా. సో తప్పకుండా ప్రతి ఒక్కరు మన యొక్క టెస్ట్ సిరీస్ని తీసుకునే ప్రయత్నం చేయండి. సో టెస్ట్ సిరీస్ చాలా క్వాలిటీగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు మన యొక్క టెస్ట్ సిరీస్ని ఫాలో అవుతున్నారు. మంచి స్కోర్ సాధించడం జరిగింది. గత టెట్లో అంత హార్డ్ వచ్చిన టెట్లో కూడా 120, 129, 130 స్కోర్స్ సాధించినటువంటి మిత్రులు చాలామంది ఉన్నారు. తప్పకుండా మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని మన యొక్క టెస్ట్ సిరీస్ లో కాస్ట్లో ఉంది, తీసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్.